బాధ్యత తీసుకుంటున్నారు కానీ వైఫల్యానికి ఎవరు బాధ్యులు? యా సార్, క్యారల్ నర్స్ అక్రమ అరెస్ట్, పరివార ఎజెండాపై విజయన్ ఫైర్. పెద్ద విషయం అండి ఇది. ఛత్తీస్గఢ్లో దర్గ్ రైల్వే స్టేషన్ అనే దగ్గర ముగ్గురిని అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరు కేరళకు చెందిన నన్స్. వాళ్ళు ఒక దీంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ. వాళ్ళు ఒక అమ్మాయిని, ఇద్దరు అమ్మాయిలను వాళ్ళు తీసిపోతున్నారు. అందులో ఒక అమ్మాయితో సహా అరెస్ట్ చేశారు. వీళ్ళను బలవంతంగా మత మార్పిడి చేయడానికి తీసిపోతున్నారు, వ్యభిచారంలో దింపడానికి తీసిపోతున్నారు అని బజరంగ దళ్ ఫిర్యాదు చేసింది. బజరంగ దళ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు హఠాత్తుగా ప్రయాణంలో వాళ్ళని పట్టుకొని వెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేయటమే కాదు, ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి కలుసుకుంటామంటే కూడా అనుమతించలేదు. బృందాకరత్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులతో సహా వామపక్ష ప్రతినిధి వర్గం వెళ్తే అనుమతించలేదు, కాంగ్రెస్ నాయకులను అనుమతించలేదు. ఎందుకు? కేరళలో యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఉంటాయి కదా, ఇటు సిపిఎం కూటమే అటు కాంగ్రెస్ కూటమే. వీళ్ళిద్దరూ కూడా మీరు కేరళ వాళ్ళని మీరు బజరంగ దళ అజెండా అమలు చేస్తున్నారు, క్రైస్తవ నన్స్ కాబట్టి వాళ్ళ మీద మీరు లేనిపోని ముద్ర వేసి సేవా కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళను వ్యభిచార గృహ నిర్వాహకుల్లాగా మీరు పెట్టి చేశారు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు నన్స్, వాళ్ళు మా దీంట్లో వంట చేయడానికి తీసిపోతున్నాము, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పర్మిషన్ కూడా ఉంది, వాళ్ళ ఏజ్ సర్టిఫికేట్ కూడా ఉంది, ఇవన్నీ మేము చూపిస్తామంటే కూడా పోలీసులు వినకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇదంతా ఒక కుట్ర అనే అభిప్రాయం బలంగా వచ్చింది. ఢిల్లీలో, ఛత్తీస్గఢ్లో, కేరళలో కూడా ఈ క్యాథలిక్స్ వీళ్ళు దీని మీద వాళ్ళు ప్రదర్శనలు, నిరసనలు అన్నీ కూడా చేశారు. ఏం చేసినా ఛత్తీస్గఢ్ యొక్క బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ. ఆ ముఖ్యమంత్రి కూడా ఈ అరెస్టులను సమర్థిస్తూ మాట్లాడారు. ఒక్కసారిగా దేశమంతా దీని మీద గగ్గోలు వచ్చింది. బృందాకరత్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ వెనక్కు తగ్గి కేరళ బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖరన్, ఆయన పేరు రాజీవ్ చంద్రశేఖరన్, ఆయన పొరపాటు జరిగింది. ఇది 100% కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అరెస్ట్ చేశారట. సరే 100% కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మత సంబంధాలు ఇవి దృష్టిలో పెట్టుకోకుండా నన్సును అరెస్ట్ చేసి పార్లమెంట్ సభ్యులను కూడా చూడడానికి పంపించకపోవడం ఏ విధమైనటువంటి న్యాయం అండి? బజరంగ దళకు మాకు సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు. సరే మీరు పొద్దున్నే ఇలాంటి ఇంత పరమసత్యాలు నమ్మడానికి భారతదేశంలో ఎవరైనా సిద్ధంగా ఉంటారా? బజరంగ దళ్ చేసి ఉండొచ్చు, బజరంగ దళకు మాకేం సంబంధం లేదు, ఇది కేవలం కమ్యూనికేషన్ గ్యాపు అని చెప్తున్నారు. కానీ ఇది చాలా పొరపాటైన విషయం. మనం ఇందాకే వీరమల్లుల గురించి మనం చర్చిస్తున్నాం కదా, ఈ మతాల వారీగా చేసుకుంటూ పోతే మటుకు భిన్న మతాలతో కూడిన ఈ దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మరి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాళ్ళను విడుదల చేస్తుందా, ఏం జరుగుతుంది అన్న విషయం మనం చూడాలి. ఇందులోనే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వాళ్ళ రాష్ట్రం తరఫున గట్టిగా ప్రకటన కూడా చేశారు. ఇదంతా కూడా ఒక మతపరంగా జరుగుతుందని, ఇది వాంఛనీయం కాదు. సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఈనాటి ఫ్రాంక్లీ తెలుగు. స్టేషన్ టు 9.